హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. ఈరోజు నేను టెట్ ఎగ్జామ్ రాశాను ఫ్రెండ్స్. సెకండ్ షిఫ్ట్ పేపర్ ఫుల్ టఫ్ వచ్చింది. అందులో సైన్స్ ఇంకా టఫ్ వచ్చింది నాకు. చదివినా అంటే అలా చదివినా. సైన్స్ అసలే చదవలే. అయితే ఎగ్జామ్లో ఏమేమి వచ్చినాయో నాకు గుర్తున్నంత వరకు నేను రాసుకున్నా. ఎందుకు రాసిందంటే ఫ్లో మిస్ అవుతుందని, వీడియోలో కంటిన్యూగా చెప్పాలని రాసుకున్నా. ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో నేను మీకు చెప్తా. ఫస్ట్ ఇవి రావు, నెక్స్ట్ ఎగ్జామ్లో రావు, కాకపోతే ఏమొచ్చినాయని చెప్తున్నా అంతే. ఓకేనా? ఫస్ట్ కెల్విన్ స్మిత్ల యొక్క జీవుల వర్గీకరణలోని రాజ్యం ఏంటి? అది ఫస్ట్ క్వశ్చన్. అంటే నాకు ఫస్ట్ అది కాదు, నాకు గుర్తున్న క్వశ్చన్. తర్వాత గ్రూప్ 17లోని ఏ మూలకం అత్యంత రుణ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగి ఉంటుంది? ఆన్సర్ దీనికి క్లోరిన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్, హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో భద్రపరిచిన కిటోసారస్ డైనోసార్ శిలాజాలను ఎక్కడి నుంచి సేకరించారు? తెలుసా? ఆన్సర్ తెలుసా? అది మధ్యప్రదేశ్, జబల్పూర్. ఇంకో క్వశ్చన్, మానవుని గుండెలోని ఏ గదిలోని రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? చెప్పండి. కుడి కర్ణిక. నెక్స్ట్, రీసస్ కారకం అనునది ఏ జంతువు పేరు మీద పెట్టబడింది? రీసస్ కారకం అనునది ఏ జంతువు పేరు మీద పెట్టబడింది? రీసస్. ఆప్షన్లు గుర్తులేవు, క్వశ్చన్లే గుర్తున్నాయి. కోతి. తర్వాత ఏ జంతువు చర్మం మరియు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది? ఏ జంతువు చర్మం మరియు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది? కప్ప. కాపర్ మ్యాటి అంటే ఏంటి? కాపర్ మ్యాటి కాపర్ అండ్ ఐరన్ సల్ఫైడ్ మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, మినుగురు పురుగులు చీకటిలో సహజంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతి ఉత్పత్తికి కారణం ఏంటి? నాకు ఆప్షన్స్ గుర్తులేవు. అంటే రసాయన శక్తి, రసాయన మార్పు, భౌతిక మార్పు, రసాయన అండ్ భౌతిక మార్పు, ఇంకేదో వచ్చింది ఆప్షన్. నెక్స్ట్, ఏమో ఇందులో ఏదో ఉంది, తెలియదు. నెక్స్ట్, ధ్వని నునుపైన ఉపరితలాల కంటే గరుకు ఉపరితలాలపై మెరుగ్గా పరావర్తనం చెందుటకు కారణం ఏంటి? ధ్వని నునుపైన ఉపరితలాల కంటే గరుకు ఉపరితలాలపై మెరుగ్గా పరావర్తనం చెందుటకు కారణం ఏంటి? ఎందుకంటే అసమాన ఉపరితలం వల్ల ధ్వని విక్షేపణం చెందుతుంది. నెక్స్ట్, అయస్కాంత క్షేత్ర వక్రరేఖలు. దీనికి ఆప్షన్స్ ఏమొచ్చినాయంటే ఖండన, నెక్స్ట్ ఖండన రేఖల, లేకపోతే ఏమంటారు, క్షేత్ర సమ్మేదో ఉంది, మర్చిపోయిన ఆప్షన్స్. తర్వాత ఆన్సర్ నాకు తెలియదు. నెక్స్ట్, నేల pHని బట్టి హైడ్రాజియా మొక్కలు వాటి పూల రంగులను వేరువేరుగా ప్రదర్శిస్తాయి. అవి ప్రదర్శించే రంగులేంటి? నేల pH వాల్యూని బట్టి వేరువేరు పూలు వస్తాయి, ఆ కలర్స్ ఏంటి అని అడిగిండు. ఆమ్ల నేల అయితే నీలం కలరు, క్షార నేల అయితే గులాబీ కలర్. గులాబీ రంగు, అదే ఏదో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆప్టోమెస్టిస్ పొరపాటున +2D లెన్స్ బదులుగా -2D లెన్స్ను సూచిస్తే ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్య ఏంటి? అంటే దూరంగా ఉన్నాయి దగ్గర కనిపిస్తుందా, దగ్గరగా ఉంది దూరం కనిపిస్తుందా, ఇంకేమో ఆప్షన్లు ఉన్నాయి, నాకు గుర్తులేదు. కాకపోతే ఆన్సర్ దీనికి దూరదృష్టి లోపం. ఆప్షన్స్ గుర్తులేవు, ఆన్సర్ అయితే దూరదృష్టి లోపం. నెక్స్ట్, స్లీడెన్ అండ్ ష్వాన్ కణ సిద్ధాంతంను ఏ శాస్త్రవేత్త సవరించాడు? ఎస్, అతడు ఇంతకు ముందు కణాల నుండి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని కూడా చెప్పిండంట. క్వశ్చన్, స్లీడెన్ అండ్ ష్వాన్ కణ సిద్ధాంతంను ఏ శాస్త్రవేత్త సవరించాడు? రుడాల్ఫ్ విర్చోవ్. తర్వాత జతపరచడం ఒకటి వచ్చింది, 4 వచ్చినాయి.
ఎవరెవరంటే రొనాల్డ్ రాస్, లూయి ప్యాచర్, జోనస్ సాక్, నెక్స్ట్ ఎల్లా ప్రగడ సుబ్బారావు. వాళ్ళు ఏ ఏ అంశాలు కనుక్కున్నారని అడిగారు క్వశ్చన్. రొనాల్డ్ రాస్ అయితే మలేరియా వ్యాధి వ్యాప్తి, జోనస్ సాక్ అంటే పోలియో టీకా. ఎల్లా ప్రగడ సుబ్బారావు ఏం కనుక్కున్నాడో మీరు కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న 100 గ్రామ్స్ నీటి ఆవిరి 100 డిగ్రీ వద్ద ఉన్న నీరుగా సాంద్రీకరణం చెందడానికి విడుదలయ్యే శక్తి ఏంటి? నాకు ఆప్షన్స్ గుర్తులేవు, ఆన్సర్ కూడా తెలియదు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను కొన్ని మర్చిపోయినా మీకు ఏమైనా గుర్తుంటే ఆ క్వశ్చన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.